ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే ఆండ్రాయిడ్ స్టూడియో గురించి చెప్పబోతున్నాను అనమాట. సో, అసలకి ఆండ్రాయిడ్ స్టూడియో అంటే ఏమిటి? దాన్ని ఎందుకు వాడాలి? దాన్ని ఎవరెవరు వాడతారు? అన్న దాని గురించి చెప్పబోతున్నాను. అండ్ ఆండ్రాయిడ్ స్టూడియోని యూజ్ చేసుకొని మనం ఏమేమి చేసుకోవచ్చు అన్న దాని గురించి కూడా చెప్పబోతున్నాను అనమాట. సో, ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియో వచ్చేసి ఇది డెవలప్ చేసింది ఇంటెలిజే అని ఒక కంపెనీ అనమాట. ఇంటెలిజే ఐడియా అని ఒక కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీ డెవలప్ చేసిందనమాట. ఇది ఒక ఇండిపెండెంట్ కంపెనీ. ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ ఇదనమాట. ఈ కంపెనీ ఇది చాలా లాంగ్వేజెస్కి లైక్ ఇది డెవలప్ చేసేది ఏంటంటే ఐడిఈస్ని డెవలప్ చేస్తుంది అనమాట. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఐడిఈ అంటారు. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఈ ఏం చేస్తే అంటే జస్ట్ ఒక సాఫ్ట్వేర్స్ లెక్క అనమాట. లైక్ ఇప్పుడు మనకి ఫోటోషాప్ ఎట్లుంది, బ్యూటిఫుల్ ఫొటోస్ డిజైన్ చేసుకోవడానికి, అట్లా ప్రతి లాంగ్వేజ్కి ఒక ఐడిఈ ఉంటుంది అనమాట. లైక్ విఎస్ కోడ్, ఎక్లిప్స్, నెట్బీన్స్, ఆండ్రాయిడ్ స్టూడియో, పైచార్మ్, ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో వాటన్నిటిని ఈ కంపెనీ డిజైన్ చేస్తుంది అనమాట. అదేవిధంగా వీళ్ళు ఆండ్రాయిడ్కి కూడా లైక్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో కూడా ఒకటి డెవలప్ చేశారనమాట. అదే ఆండ్రాయిడ్ స్టూడియో అనమాట. ఆ ఆండ్రాయిడ్ స్టూడియోకి వీళ్ళు గూగుల్తో టైఅప్ అయ్యారనమాట. సో గూగుల్ను ఇంటెలిజే ఈ కంపెనీ రెండు కొలాబరేట్ అయిపోయి మనకి ఈ ఆండ్రాయిడ్ స్టూడియో అనేది తయారు చేసింది అనమాట. సో ఈ ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ఏంటంటే ఒక టూల్ అనమాట. ఇప్పుడు ఫోటోషాప్కి ఫొటోస్ బ్యూటిఫుల్గా రావడానికి ఫోటోషాప్ ఎట్లా, వీడియోస్ని మంచిగా క్రియేట్ చేయడానికి వీడియో డైరెక్టర్, పవర్ డైరెక్టర్ అట్లా బొచ్చడి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, అట్లా ఫిలిమోరా ఉంది వీడియోస్కి ఎడిటింగ్కి. అట్లా మనకు మొబైల్ అప్లికేషన్ లైక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి మనం ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేస్తాం అనమాట. ఓన్లీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ తయారు చేయడానికి మాత్రమే ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేస్తాం. అంతకు మించి మనం ఇంకా దేనికి యూజ్ చేయలేము అనమాట ఆండ్రాయిడ్ స్టూడియోని. ఇది ఓన్లీ డిజైన్ ఫర్ దానికి అనమాట. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఆండ్రాయిడ్ స్టూడియో నేర్చుకుంటా అని అడుగుతున్నారు. ఆండ్రాయిడ్ స్టూడియోలో నేర్చుకోవడానికి ఏం లేదు, అదొక టూల్. అందులో మనం ఏదర్ జావాని యూజ్ చేసుకునైనా ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే కాట్లిన్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకునైనా మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు, లేదా ఫ్లటర్ టెక్నాలజీని యూజ్ చేసుకునైనా మొబైల్ అప్లికేషన్లో డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు అందులో యాప్స్ డెవలప్ చేయాలంటే ఏదర్ జావా అయినా రావాలి, కాట్లిన్ అయినా రావాలి, ఫ్లటర్ ఫ్రేమ్వర్క్ అయినా రావాలన్నమాట. సో ఈ మూడు వస్తేనే మీకు ఈ ఆండ్రాయిడ్ స్టూడియో టూల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఆండ్రాయిడ్ స్టూడియోని ఇక్కడ ఈ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని వాడతారనమాట. ఇక్కడ దీంట్లో మనకి చాలా సాఫ్ట్వేర్స్, చాలా ఫీచర్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి కావాల్సిన ఒక డమ్మీ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ సెటప్ మొత్తాన్ని ఇది సింగిల్ క్లిక్తో ఇచ్చేస్తుంది అనమాట. అండ్ ఆండ్రాయిడ్ వర్చువల్ డివైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం రన్ చేసిన అప్లికేషన్, మనం డెవలప్ చేసిన అప్లికేషన్ రన్ చేయాలంటే మనకి ఒక డివైస్ కావాలి. అట్లా ఇది ఒక వర్చువల్ డివైజెస్ ఇస్తుంది అనమాట. వర్చువల్ డివైజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఫోన్ రియల్ డివైజెస్ కదా, అలా కాకుండా మనం టెస్ట్ చేసుకోవడానికి ఇలా కొన్ని డివైజెస్ ఇస్తుంది అనమాట. అది కూడా మనకి టూల్స్లో వస్తుంది అనమాట. ఈ ఆండ్రాయిడ్ స్టూడియోతో పాటు వస్తుంది అనమాట. అండ్ ఆండ్రాయిడ్ ఎస్డికే కూడా దీంతో పాటు వచ్చేస్తుంది అనమాట. ఇది ఏంటంటే జస్ట్ టూల్ అండి. ఇది జస్ట్ మనం యాప్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడే టూల్ అంతే. అంతకుమించి మనం దీంతో ఏం చేయలేం. యాప్స్ని ఎంత పెద్ద అప్లికేషన్స్ అయినా కానీ ఆండ్రాయిడ్ స్టూడియోలో డెవలప్ చేసుకోవచ్చు. ఈవెన్ ట్విట్టర్, చాలా పెద్ద వాళ్ళు కూడా, పెద్ద కంపెనీలు కూడా ఇదే వాడుతున్నాయి. ఎగ్జాంపుల్ ట్విట్టర్ కూడా ఆండ్రాయిడ్ స్టూడియోని యూజ్ చేస్తుంది వాళ్ళ ట్విట్టర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి అనమాట. ఇదన్నమాట ఆండ్రాయిడ్ స్టూడియో గురించి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే నా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, పింక్ చేయండి పర్సనల్గా. నేను ఇంకా చెప్పడానికి ట్రై చేస్తా. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే, ఆ లైక్స్ని చూస్తే నాకు మీరు కంటెంట్ని ఇష్టపడుతున్నారు, ఇంకొన్ని క్రియేట్ చేయాలన్నట్లు నాకు ఎంకరేజ్మెంట్ లాగా కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.